చెప్పండి మేడం. నేను చెప్పేది ముందు జాగ్రత్తగా విను. చెప్పండి. శేషు ఈ రోజు కమిషన్ కొచ్చి ఎవరో కానిస్టేబుల్ ని ఎవిడెన్స్ గా తెస్తానంటున్నాడు. ఆ సంగతి ఏంటో చూసుకో. అదంతా ఏం ప్రాబ్లం లేదు మేడం, నేను చూసుకుంటాలే. మనల్ని దాటుకుని వాడేం చేయలేడు మేడం. నువ్వు పోనేరా, నేను చూసుకుంటాలే. నేను చెప్పాను కదా మేడం, చూసుకు. పోతాడు రే, త్వరగా త్వరగా వెళ్ళంటారా. వీడియో తీయండి, అందరూ సెలవులు తీసి వీడియో తీయండి, త్వరగా వెళ్ళంటారా. రే ఫోటోలు తీయరా, రే వీడియోలు తీయండి రా. బాగా దొరికిపోయాడు వీడియో. ఇప్పుడే వీడియో ఆవిడకి పంపిస్తాను రా. సార్ వద్దు సార్. వద్దు సార్, మామయ్యకి తెలిస్తే బాగోదు. శేషు శేషు వద్దు. వద్దు శేషు వద్దు. శేషు వద్దు, నొప్పి పడుతుంది. నీతో చెప్పిందేంది, నువ్వు చేసి వచ్చిందేంది? వద్దు నేను చెప్పాను కదరా, ఏం చేసావు? మన వాళ్ళ పిలవండి రా. దగ్గరకు వస్తే నరికిపారే. ఏ బుజ్జమ్మా, ఆకలిస్తుంది. తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. అర్థం కదా నీకు? ఏంటి ఎందుకు స్టవ్ ఆఫ్ చేశారు? ఏ కళ్ళలోకి చూసి మాట్లాడు. కళ్ళు చూసి మాట్లాడిన విషయం చెప్పండి. సరే సారీ. ఎన్ని రోజులు అనిపించలేదా? సరే సారీ.
ఏయ్ సారీ చెప్పాను కదా, కాళ్ళు పట్టుకోవాలా? ఆ? ఎందుకు ఇలా చేస్తున్నావు? అవును, కాళ్ళు పట్టుకోండి. ఏయ్ దా. వద్దులు. ఏయ్ నీ పాపం పండు. ఏయ్, కాళ్ళకి తగిలిందా? సారీ. సరిపోయిందా? ఆ? హలో, ఈ పాత సినిమాలన్నీ వద్దులే కానీ కాళ్ళు పట్టుకో. సరే బుజ్జమ్మ, సారీ. దయచేసి నన్ను క్షమించు. ఏ కాళ్ళు పట్టుకున్నానే, సారీ కూడా చెప్పాను. పాపం అనిపించట్లేదు? ప్లీజ్ కమాన్. బోండా. రౌడీ. ఏయ్ ఏంటి ఏంటి? ఏంటి? యువర్ అండర్ అరెస్ట్. తను కాల్చింది చిన్న పిల్లాండి సార్. వాడి వయసు 17 సంవత్సరాలు. వాడి ఈ రోజు చచ్చుంటే ఈ కేసు లేదు, కమిషన్ లేదు. వాడు ప్రాణాలతో ఉన్నదాన్ని మీకు అణుకుగా మార్చుకుంటున్నారు సార్. ఇది న్యాయంగా ఉందా? సరే మేడం, అయినా ఆయన చెప్పే వాంగ్మూలం ఏంటో తెలియకుండా డెసిషన్ ఎలా తీసుకుంటాం? దానికే కదా ఈ కమిషన్ వేసింది. ఊరంతా తెలిసిన విషయాన్ని ఇప్పటిదాకా డిస్కస్ చేసి ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ నుండి ఒక మనిషిని తీసుకొస్తారేంటి? ఖచ్చితంగా చెప్తున్నాను, 100% ఇది దొంగ సాక్ష్యమే అయ్యుంటుంది. మేడం, ఇదంతా దొంగ సాక్ష్యం అని ఎలా అనుకుంటున్నారు? మీరు ఊహించిందంతా కరెక్ట్ అని చెప్పలేం. నిజమో అబద్ధమో విచారణ చేస్తే తెలుస్తుంది. నేను దీన్ని ఎంక్వైరీ చేస్తాను. మీకు ఈ కమిషన్ లో ఇష్టం ఉంటే ఉండండి, లేదంటారా? నాకు ఇందులో ఇష్టం లేదని డాక్యుమెంట్స్ అన్నిటి మీద సైన్ చేసి తిన్నగా వెళ్ళిపోండి. రండి సార్, మీరు వెళ్ళి ఆ పీసీని కొంచెం లోపలికి పంపండి. ఓకే సార్. ఆయన గన్నలో మీరు బుల్లెట్స్ ని మార్చి పెట్టడానికి ట్రై చేశారని చెప్తున్నారు, నిజమేనా? ఈయన అబద్ధం చెప్తున్నారు సార్. దానికి నాకు ఏ సంబంధం లేదు సార్. నన్ను చెప్పమని బలవంతం చేస్తున్నారు సార్. నేను చెప్పాను కదా, ఇక మీరే చూసుకోండి ఈ కేసుని. నేను నా రిపోర్ట్స్ ఇవాళే సబ్మిట్ చేస్తా. మీరు తీరిగ్గా ఒక్కొక్కళ్ళని ఎంక్వైరీ చేయండి. సార్ రండి సార్. ఏమయ్యా, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఇలా కూర్చోండి సార్. ఇదిగో, ఏం జరిగిందయ్యా? నాకేం తెలియదు అనుకోకు. కమిషన్ లో ఎందుకు అబద్ధం చెప్పావు? సార్ ఏంటి సార్? ఇదిగో లేదని చెప్పు. నువ్వు చెప్పేది అబద్ధం అని కనుక్కోలేనంత పిచ్చోళ్ళవా? మర్యాదగా చెప్తావా లేదంటే లోపలైనా? సార్ జరిగిందంతా చెప్తాను సార్. నేనే సార్ గన్లో మ్యాగజైన్ మారుతామని ట్రై చేశాను సార్. ఇదంతా చెప్పాలని అనుకున్నాను సార్. ఇంతలో పెద్దైన మనుషులు నా కూతుర్ని తీసుకెళ్లారు సార్. బావా, నాకు ఎల్లో కలర్ అంటే బాగా ఇష్టం కదా, లేపేద్దామా? వస్తుంది వస్తుంది. వెళ్ళు. ఏ ఆటో ఆగు, ఆగోయా ఆగు. ఎవరు నువ్వు? నేను ఇలా చెప్పాను కాబట్టి నా కూతురు వదిలేశారు. నా కూతురే నాకు ముఖ్యం సార్. దయచేసి నా ఫ్యామిలీని కాపాడండి. ఏంటో ఇది? లేవా? ఏమండి? ఎవరు సార్ ఆ పెద్ద ఆయన మీద కేసులు మొత్తం రీఇన్వెస్టిగేషన్ చేయండి. డిపార్ట్మెంట్ అంటే ఆకతాయితనంగా ఉంది ఆయనకి. ఎవరు ఎవరు ఎవరు? ఇదిగో, ఎందుకని మీరు అనవసరంగా కెలుక్కుంటున్నారు? మేమేం చేసాం? పోలీసుడు అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఏ అమ్మాయిని సార్? మరీ తెలివితేటలు ఎక్కువైపోయినాయా ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏంటయ్యా? ఏంటి? ఏం లేదయ్యా, మిమ్మల్ని తొందరపడొద్దని ఆ రోజు చెప్పాను కదా. ఆ కానిస్టేబుల్ వచ్చి నేనే డబ్బిని మార్చానన్నా ఎవరు నమ్మేవాడు కాదు. ఇంతలో అనవసరంగా అమ్మాయిని. ఏ అమ్మాయిని? అయితే నువ్వు చేయలేదా? సార్ మీరేంటి సార్ ఎప్పుడు చూసినా నన్ను అనుమానిస్తారు? మావయ్యకి చెప్పకుండా ఏ పని నేను చేస్తానా? వచ్చిన దగ్గర నుంచి నన్నే అంటున్నారు మీరు. నేను ఎందుకు చేస్తా చెప్పండి? భద్రంగా వదిలేశారా? వదిలేశాను సార్. అలా బస్ స్టాండ్ దగ్గర 2 రౌండ్లు వేసి వదిలేశాను. సరే మీరు వెళ్ళండి. అలాగే ఉంటాను. సార్ సూపర్ ఐడియా సార్. ఆ మధుసూదన్ గాడు నిజం చెప్పినా ఈ కమిషన్ వాళ్ళు ఏదో తిరకాసు చేసి ఉంటారు. కానీ వాడి కూతుర్ని కిడ్నాప్ చేసి ఒకే దెబ్బకి 2 పెట్టాలని పడేశారు. పెద్దాయన దొరికిపోయాడు, మనకి ఫేవర్ జరిగింది సార్. కానీ ఇదంతా వాళ్ళకి సరిపోదు. వాళ్ళని ఇంకేదో చేయాలి సార్.
పోలీసు వాళ్ళతోనే పెట్టుకుంటారా? రేయ్ అంత ఆలోచించాల్సిన అవసరం లేదురా. నాకు ఉద్యోగం రాని చెప్తా. మీరు పని చేయండి, మండే డైరెక్ట్ గా కమిషనర్ ఆఫీస్కి వచ్చేయండి. అక్కడికి ఇలా ఇవ్వండి సార్. ఇదిగో సేతుపతి, నీ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. మండే వచ్చేటప్పుడు షేవ్ చేసుకునిరా. పెట్టా. ఊరికే వాగుతా ఉంటారు ఎందుకో. వాడి మీద అసలు దయ చూపించదు మావయ్య. యూనిఫామ్ లేకపోతే ఇలా ఆడుతున్నాడు. రేపు డ్యూటీ ఎక్కాడా ఇక మన పని అయిపోయినట్టే. వాడు ప్లాన్ చేసే లోపు మనమే ఏదో ఒకటి చేయాలి మావయ్య. వాడి జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి. అది నేను చేస్తాను. వాడికి రూపురేఖలే లేకుండా చేస్తాను. చేసేరా